వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల వరకు దందా చేస్తా ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములను అండగా పెట్టుకుని అన్నట్టుగా ప్రధాన బీఆర్ఎస్ నుండి ఆరోపణలు వస్తుంది. ఎట్లా చూస్తాం? ఆరోపణలే కదా, వాస్తవం కాదు కదా. వాళ్లకు 2013లో వచ్చిన చట్టం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చినప్పుడు ఆ చట్టాన్ని వాళ్ళు అనుసరించి వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు, వాళ్ళ పార్టీ ఎంపీలకు 100 ఎకరాలు కేటాయించింది. ఆ 100 ఎకరాలు 1000 కోట్లకు అమ్ముకున్నారు. కానీ ఇది మేము నేరుగా ఎవరైతే పారిశ్రామిక వాడికి మనం కేటాయించిన భూమిని వారికే అసైన్ చేస్తూ వారి ద్వారా ఎవరైతే మల్టీ యూజ్ మళ్ళీ మిగతా వాళ్ళు కొనుక్కుని ఏ అవసరాల కొరకు కొనుక్కున్నా సరే మళ్ళీ జిహెచ్ఎంసీకి హైదరాబాద్ రెవెన్యూ పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఎక్కడ కూడా స్కామ్ అనడానికి లేదు. అంటే ఈ తలకాయ లేకుండా ఆలోచించి ఏదో మొన్న దాని పేరేంది మన హెచ్యు భూముల మీద చేసినట్టుగా గ్రాఫిక్స్ క్రియేట్ చేసినట్టుగా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడనైనా చర్చకు సిద్ధం. జిహెచ్ఎంసీలో కూడా నేనే చెప్పిన, ఒకవేళ మీకు ఇది పర్మిజబుల్ ఈ హౌస్ అని అంటే కౌన్సిల్ పర్మిజబుల్ అంటే మీరు చర్చ పెట్టండి, ఈ రోజైనా పెట్టండి. మళ్ళీ జనవరిలో జరిగే సమావేశాల్లో కూడా దానికి జిహెచ్ఎంసీకి ఏం నష్టమో మనం చర్చ పెడితే ఇక్కడ చేద్దామని చెప్పినాం. కాబట్టి వీళ్ళు ఏంటంటే చట్టసభల్లో చర్చించాల్సింది తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో చర్చించాల్సింది తీసుకుపోయి గ్రామ పంచాయతీలు ఇట్లా చర్చించినట్టుంది. అందుకని తలాతోకలేని ఒక స్ట్రాటజీతో ఈరోజు బీఆర్ఎస్ వివరించి మరి ఎవరు ఆ ఐడియా చెప్పిండ్రో కానీ వీటికి వచ్చేస్తే పొద్దుగాల నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి జీవో నెంబర్ 27 అనేది ఒక డెమోక్రటిక్ జీవో, అది ప్రజలకు మేలు చేసేది. అటు ఎవరైతే భూములు కొన్నారో కొన్న వాళ్ళకు నష్టం చేయదు, ప్రభుత్వానికి నష్టం చేయదు, దానివల్ల యూటిలిటీ అయ్యేటోళ్ళకు కూడా నష్టం రాకుండా ఆదాయం వచ్చే ఒక మార్గాన్ని అలా రేవంత్ రెడ్డి గారు ఒక చట్టాన్ని ఒక జీవోని తీసుకొచ్చి చట్టం ప్రకారమే జరుగుతుంది అనే విషయం వాళ్ళకి చెప్పండి కలిస్తే. బీజేపీ కార్పొరేటర్లు ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీలో నిధులు లేవు, ఎవరైనా అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామంటే నిధులు లేవు అని చెప్పేసి పెద్ద ఎత్తున వద్దా వాళ్ళకి 2 కోట్లు తీసుకోరా మరి? ఇప్పుడు కేటాయించిన 2 కోట్లు తీసుకోరని చెప్తారా? అరే మరి ఎలక్షన్లు గతంలో చాలా సార్లు వచ్చినాయి కదా, బీఆర్ఎస్ ఎప్పుడు పెట్టలేదు, అడగలేదు, అసలు 1 రూపాయి ఇవ్వలేదు. మరి వీళ్ళేమి ఇచ్చింది జిహెచ్ఎంసీకి? బీజేపీ వాళ్ళు 2 మంత్రులు ఈడ ఉన్నారు, బీజేపీ 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి హైదరాబాద్కి ఏమన్నా ఈ కాకా అని మోడీని అడిగిందా ఏమన్నా? కాబట్టి వాళ్ళు ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళని చూస్తే కడుపులు నొప్పి. నేను అంటున్న బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మా రఘునందన్ గారి నుంచి మొదలుపెడితే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారిని హైదరాబాద్కి ఏమైనా ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడన్నా ఏమన్నా నియమనండి. సరే ఎలక్షన్లు ఎలక్షన్లు వచ్చినాయని మేము ఇచ్చినామంటే వాళ్ళని ఏమన్నా నియమనండి. ఇవ్వరు, ఓట్లు కావాలి, విమర్శలు చేసుడు. ఇలా వాళ్ళు ఒక ప్రతిపాదన తెచ్చిండ్రు, వందే మాత్రం ఇక్కడ పాడాలని అన్నారు. వందే మాత్రం అందరిది కదా, మేమే స్వాతంత్రోద్యమంలో వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీనే ఆ రోజు బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గేయాన్ని జాతికి అంకితం చేసింది. ఇలా అందశ్రీ గారు చనిపోయి ఇప్పటికీ ఒక 10 రోజులు దాటింది. ఆయన స్మృతిలో ఇప్పుడు అలా ఎప్పుడు లేని ఒక ప్రత్యేక సందర్భాన్ని ఇలా జయ జయ హే తెలంగాణను మనం కౌన్సిల్లో చేసుకోగలిగాం. ప్రతిపక్షాలు ఏవైనా మంచి సూచనలు ఇస్తే వాటిని పాటించడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవు. కానీ అర్థం పర్థం లేని, తలాతోక లేని స్ట్రాటజీస్తో వచ్చి ఏదో మీడియా అట్రాక్షన్ కొరకు వాటి కొరకు చేసేదాన్ని. అవమానం జరిగినా కూడా మేయర్ గారు సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోవాలని. ముఖ్యంగా ఎంఐఎం వాళ్ళు నిరసన తెలిపారు వందే మాతరం గురించి. అన్ని చోట్ల వందే మాతరం గీతం ఆలపించాలి అంటే అవసరం లేదన్న తీరుగా వాళ్ళు నిరసన తెలిపారు అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఏమైందంటే గీతం మొదలు పెట్టినప్పుడు కొంతమంది కూర్చున్నారనే ఆరోపణతో వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా వచ్చింది అంతే. కానీ ఎప్పుడైతే ఈ గీతం మొదలు పెట్టినప్పుడు అందరం లేచి నిలబడ్డం, అది ఏదో బీజేపీ ఎంఐఎం రిఫ్ట్గా మార్చి వాళ్ళేదో రాజకీయ లబ్ధి కొరకు చేసే ప్రయత్నం. కానీ నేనంటున్నా వందే మాత్రం లేకపోతే జనగణమన అనేది కాంగ్రెస్ ఉద్యమకారులు పాడిన గీతం కదా. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, హిందువులతో కలిసి హిందూ సమాజం మొత్తం ఏకమై పాడిన పాట కదా. కాబట్టి ఎవరికో ఇష్టం లేదు, ఎవరికో ఇష్టం ఉందనే విషయంలో కాంగ్రెస్ ఆలోచించలేదు. ఇటువైపు జయ జయ హే తెలంగాణ అంశంలో కూడా బీఆర్ఎస్ ఆ పాటను జాతికి అంకితం చేయకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని జాతికి అంకితం చేయడమే కాకుండా ఇలా అందశ్రీ గారికి ఒక గుర్తింపునే కాదు, ఆయన కలకాలం జీవించేలాగా ఒక పాటని ఈ రాష్ట్రానికి ఇచ్చిన పరిస్థితిలో ఆ పాటను కూడా మేము ఇలా ఆలోచించదని. కాబట్టి డెమోక్రటిక్గా ఏ అంశాల మీదనైనా చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్య లేదు. కాకపోతే నాకున్న అంచనా ఏంటంటే వీళ్ళు
డైవర్ట్ టాక్టిక్స్ కొంత ప్లే చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు సెకండ్ హాఫ్లో మొత్తం అంశాల వారుగా ఎజెండా అంశాలు జరుగుతున్నాయి. 27 ఏవైతే మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీస్ కానీ మధ్య అంశంల మీద ఈరోజు జిహెచ్ఎంసీ కన్సర్న్ తీసుకుంటున్నారు. టేబుల్ అయిన 2 అంశాల్లో ఈ 27 మున్సిపాలిటీస్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఏ అభ్యంతరాలు ఉన్నా కూడా అక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ చర్చించుకునే అవకాశం ఉంది. దీని తర్వాత క్యాబినెట్కి దీని యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించి అక్కడ మనం రిడ్రెస్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు 2 కోట్ల రూపాయల విషయం కూడా దాన్ని అంటా ఉన్నారు. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే వీళ్ళకు ఎలక్షన్స్ వస్తేనే మాత్రమే ఇట్లా బడ్జెట్ కేటాయింపు చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ చిల్లి గవ్వని ఇయ్యని ప్రభుత్వము ఇప్పుడు ఇస్తా ఉందంటే అర్థము ఏమై ఉంటది ఆలోచించుకోండి అంటే టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ రాలేదా? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఉత్తగానే కొట్టేసిరు కదా. ఇచ్చేటోళ్ళనేమో అంటారు, ఇయ్యరేమో గెలవమనే భయం ఉండి గట్లనే కాడన్నారు. జూబ్లీహిల్స్ లో కూడా గెలవరాద్రి, జూబ్లీహిల్స్ లో కూడా ఏదో చేస్తుర్రు, మంత్రులను పెట్టిండ్రు. ఇప్పుడు ఆట ఆడరాక ఓడిపోయి నువ్వు తొండాట ఆడినావు అంటారు వీళ్ళు. ఇదే కథ వీళ్ళదంతా కూడా. బీజేపీ వాళ్ళు కట్టినే ఉన్నాయి, 2 కమలం అట్నే ఉంది, గులాబీ అట్నే ఉన్నాయి. కాబట్టి ఈ కమలం గులాబీలు ఈ పూలు హైదరాబాద్ ప్రజల చెవులో పెట్టినా కూడా ఎవరు నమ్మరు, వాటి చేయితో పీకి పడేస్తారు అనే విషయం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన అంటే ఉప ఎన్నిక వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? అది ఇంకా నిర్ణయం జరగలేదు కదా. దాని ముందు ఏమంటారు కామెంట్ చేయడం అనేది కూడా సబబు కాదు. కానీ ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నామో జూబ్లీహిల్స్ చెప్పింది కదా. అర్బనే కాదు రూరలే కాదు అర్బన్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సార్లు, ఒకటి కంటోన్మెంట్ కానీ 2 ఇక్కడ కానీ గెలిచినాం. ఎక్కడ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఇప్పుడు సమస్య కాదు. సర్పంచ్ ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు అని అంటున్నారు. ఏది చేసి ఏం చేయకుంటున్నాం మనం, ఏం చేయకుండా ప్రభుత్వం ఉంటే ఏం చేస్తలేదు అన్నారా? ఎక్కడిలో వెళ్ళిపోయి ఇళ్ళతోని చేసినోని చేసి దానికి పొగడానికి ఇష్టం ఉండదు, చేసిన దాంట్లో విమర్శ. అంటే నేను 1,30,00,000కి నియమిస్తే వాళ్ళు 46 లక్షల మందికే ఇస్తా ఉన్నారు. ఎక్కడ మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా ఉన్నారు? ఎక్కడ ఒక దఫాలో ఒకరికి మేమేమి ఎన్నికల మధ్యన మొదటి దశ అయిపోయినాక బీహార్ మాదిరిగా ఒక మహిళకు 10,000 రూపాయలు పంచట్లే మేము. ఇది బతుకమ్మ చీరల సందర్భం ఇవ్వాల్సిన అంశంలో డిలే అయిన పరిస్థితుల్లో ఒక ఆత్మగౌరవం, స్త్రీకి ఆత్మగౌరవం పెంచేలా ఈ చీరను ఉంచాలి అనే ఉద్దేశంతోనే క్వాలిటీ కొరకు డిలే అయింది తప్పితే బతుకమ్మ అప్పుడే దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉండే. ఇంకా మేము భవిష్యత్తులో కోటి కాదు ఉన్న ఎవరైతే మహిళా సోదరిమణులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వస్తాయి. ఏం పెద్దగా దాంట్లో ఈ చీరల వల్లనే ఓట్లు వేస్తారు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ 2 కోట్లు కూడా ఎప్పుడో ముందే ప్రకటించవచ్చుగా, గ్రౌండ్ అవుతుంది. అప్పటికి కూడా ఆర్థిక పరిస్థితి కూడా గమనించాలి కదా. అయ్యవారు చేసి 8 కోట్లు అప్పు చేసి అటుకెక్కి ఆడ కూర్చున్నాడు. ఆయనకు అప్పులకు మేము వడ్డీలు కడటానికే మాకు గూడు దిగిపోతున్నది. ఏం చెప్పడానికి కూడా వీల్లేదు. ఇలా ఇంత స్కేర్స్ ఉన్నా కూడా, ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా ఈ పరిస్థితిలో ఇట్లాంటివి చేస్తుంటే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే సన్న బియ్యం ఎందుకు ఇచ్చిందని అంటుండ్రి, లేకపోతే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్ ఎందుకని అంటుండ్రి. మీకు ఏది 200 యూనిట్లు ఇస్తామంటే 2, మళ్ళీ మా బీజేపీ వాళ్ళు తీసుకుపోయి స్కూటర్ల పైన పెట్టుకుని ఉంటారు. ఆ స్కూటర్లకు పైసలు ఇప్పిరి మీ మోడీ గారితో చెప్పి. ఇప్పుడు బంగారం కావాలన్నట్టు ఇప్పుడు తినడానికి తిండి లేని వాళ్ళ గురించి ఆలోచన లేదు. బంగారం కావాలి, లేకపోతే స్కూటర్లు కావాలి, అవి కూడా వస్తాయి. ఎక్కడికి పోదు. మేము 6 గ్యారంటీలే కాదు 600 గ్యారంటీలైనా ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి సమయం ఉన్నది. ఇప్పుడే కాదు, మళ్ళీ వచ్చే సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు నమ్మకం ఉందని జూబ్లీహిల్స్ చెప్పింది. రేపటి రోజున మరింత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారు. కాబట్టి వీళ్ళకి కొంచెం కడుపుల నొచ్చి ఇప్పుడు కాకుండా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లేకుండా కూల్గుండి ప్రభుత్వానికి సహకరించమని చెప్పారు. మీరు కూడా వాళ్ళు 10 సంవత్సరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తిన్నది, ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ 2 జాతీయ పార్టీలు ఒకటే, ఇది బొమ్మ అది బొరుసు అంటారు. కాబట్టి ఫస్ట్ మేమే బొమ్మ మేమే బొరుసు, మా వైపు ఎవరైనా రావాల్సిందే. ఎందుకంటే మేము ప్రజల కోసం అన్ని రకాలుగా చేయగలిగింది కాంగ్రెస్ పార్టీని. అందుకని ప్రజలందరూ కూడా ఇలా మొన్న ఏ పరిస్థితి హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఏ పరిస్థితి ఉంది, ఎంత పాజిటివ్గా అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు, క్యాబినెట్ మంత్రులుగా ఉండి వాళ్ళ శాఖల పెర్ఫార్మెన్స్ పెరుగుతుండడం వల్లనే ప్రజా మద్దతు పెరుగుతున్నది. రేపు మరింత పెరుగుతుంది. హైదరాబాద్ కూడా మా అనుకూలంగా మారుతున్న క్రమంలో పాపం వాళ్ళకు కళ్ళ కుట్రు ఏంది
ఇప్పుడు ఆ వెనకటికి కాంగ్రెస్ వాళ్ళు లేకపోయి ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ వచ్చేటట్టుంది, జిహెచ్ఎంసీలో మా పాత్ర తగ్గుతుంది బీజేపీ వాళ్ళు. ఇదక్కడి కథ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకు ఏం తలకారు పట్టిందంటే మొత్తం మేము చేయలేని అన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మొత్తం మళ్ళీ కాంగ్రెస్కి ఎడవద్దని వాళ్ళు. కాబట్టి మేజర్ షేర్ రేపు కాంగ్రెస్ పార్టీది ఉంటుంది. ప్రభుత్వం చేసే పథకాలు మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. కౌన్సిల్ మీటింగ్ ఈ రోజు పెద్ద వాడివేడిగా సాగింది. మేయర్కు మరియు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మరియు బీజేపీ కార్పొరేటర్లకు పెద్ద ఎత్తున వాగ్వాదాలు కూడా జరిగినాయి. ఏం చెప్తారు దీని గురించి? లేదు, కౌన్సిల్ మీటింగ్ నిజంగా కూడా చెప్పాలంటే సరైన చర్చ జరగలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 కోట్ల రూపాయలు మా అందరికి ఇస్తున్నారో కార్పొరేటర్లు అందరికి కూడా ఈ 2 నెలల్లో మేము యూటిలైజ్ చేసుకోవాలి. ఆయన ఉదార స్వభావంతో ఈరోజు కార్పొరేటర్లకు ఊకే అడగొద్దు అనే ఉద్దేశంతో కాలనీల డెవలప్మెంట్ల కోసం 2 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చిందో అది అందరికి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. రేపు రానున్న ఎలక్షన్స్ పోవాలంటే కూడా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, చిన్న చిన్న కాలనీలలో అక్కడ ఇక్కడ అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతుంది. అంటే గతంలో ఎందుకు కేటాయించలేదు, కేవలం ఎలక్షన్స్ ముందు కావాలని స్టంట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఎంతమంది బ్రదర్? మేము 24 మంది. మిగతా వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళ. ఎవరికి పేరు వస్తుంది? సింపుల్ ఎవరికి పేరు వస్తుంది? 1 crore ఇన్ఛార్జ్ మందికి కేటాయించారు కదా, దానిపైన కూడా అవును. ఏముంటది, ఇన్ఛార్జ్ మంత్రి గారు దారు మాకు శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ కు వచ్చేసి పొన్నం ప్రభాకర్ గారు. ఏముందని ఎండార్స్మెంటే కదా, ఎండార్స్మెంట్ కోసం కూడా ఆలోచిస్తే ఎట్లా మనం? సో ఎండ్ ఆఫ్ ద డే 2 కోట్ల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అది ఓన్లీ కాంగ్రెస్ కార్పొరేటర్లకు ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, ఎవడన్నా కార్పొరేటర్ గా ఇండిపెండెంట్ గా ఆయన గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరికి కూడా ఈ రోజు 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంది? వాళ్ళకి చిన్న చిన్న అవసరాలకు వాళ్ళు ఇబ్బంది పడొద్దు. ఆ కార్పొరేటర్ ఎంతో కష్టపడి 5 ఏళ్లుగా అంత సొసైటీని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న కార్పొరేటర్లు ఎవరు కూడా ఇబ్బంది పడదు. పార్టీలకు అతీతంగానే రేవంత్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచించి ఈరోజు ఫండ్ అలొకేట్ చేసి ఇలా ప్రధానంగా చర్చ జరిగింది ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కి సంబంధించి. బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కూడా ప్రధానంగా చర్చ జరిపింది కూడా దానిపైన. ఏం చెప్తారు వాటికి సంబంధించి? ఒకటే చెప్తున్నా, జీవో నెంబర్ 27 లింక్డ్ విత్ జీవో నెంబర్ 20 ఇండస్ట్రీస్ జీవో 2020లో వచ్చింది, 2013లో జీవో వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా, చాలా క్లియర్ గా ఇది అర్థం చేసుకోవాలి పబ్లిక్ అంతా కూడా. జీవో నెంబర్ 20 ఎందుకు వచ్చింది? గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లో ఓఆర్ఆర్ లిమిట్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా పొల్యూటెడ్ ఆర్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏవన్నా కూడా ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా రింగ్ బయటికి పోవాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 20 అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఈ రోజు జీవో నెంబర్ 27 ఎందుకు తెచ్చిండు? 60 ఏళ్ల కింద హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, ఐడిఏ ప్రాంతం అనుకోండి, బాల్నగర్ అనుకోండి, నాచారం అనుకోండి, పటేల్ చెరువు అనుకోండి, ఈ ప్రాంతాలలో భూములు తీసుకొని ఇండస్ట్రీస్ నెలకొల్పినరు. ఆ రోజు నెలకొల్పిన ఇండస్ట్రీస్ లోనే నాలాంటి పనిచేసిరు, మీ నాయన లాంటి పనిచేసిరు, వాళ్ళ నాయన లాంటి పనిచేసి ఈ రోజు ఎన్నో ఇండస్ట్రీస్ హైదరాబాద్ కు ఉపయోగపడి హైదరాబాద్ డెవలప్మెంట్ లో భాగమైనాయి. ఆ రోజు నేను ఇండస్ట్రీ పెట్టిన, ఆ రోజు కూడా నేను ఫ్రీగా పెట్టలే, ఆ రోజు కూడా గవర్నమెంట్ డబ్బులు కట్టి ఇండస్ట్రీ పెట్టిన. గవర్నమెంట్ ఒక పాలసీ ఉండే, ఇన్ని రోజుల తర్వాత మేము ఫ్రీ హోల్డ్ చేస్తాం మీ ప్రాపర్టీని. ఈ రోజు ప్రాపర్టీ ఫ్రీ హోల్డ్ చేయడానికి గవర్నమెంట్ మా దగ్గర ఒక ఇండస్ట్రియలిస్ట్ గా నేను మాట్లాడితే, గవర్నమెంట్ మా దగ్గర ఇండస్ట్రీస్ కోసము ఒకవేళ గవర్నమెంట్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్టర్ వాల్యూ 20,000 రూపాయలు ఉంటే మా దగ్గర 32,000 34,000 రూపాయలు తీసుకొని మా భూమినే మాకు రెగ్యులరైజ్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ కేటీఆర్ గారు భూభారతం గురించి మాట్లాడుతుంటారు. రెగ్యులర్ ఆయనకు అలవాటు అయిపోయింది. 10 సంవత్సరాలు నిజంగా కూడా చర్చ జరగాల్సిన అవసరం ఏముంటే, ఎస్ ఐలా భూముల మీద కానీ ఇండస్ట్రీకి సంబంధించిన భూముల కానీ మీద చర్చ జరగాల్సిందే. దానికి తోడుగా 10 సంవత్సరాలుగా మీరు భూభారతం చేసిన భూముల మీద కూడా చర్చ జరగాలి కదా. జరగకుంటే ఎట్లా? 10 సంవత్సరాలుగా మీరు అన్యకాంతమైన భూముల మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే కేవలం ఇది అంటే తక్కువ ధరకు కేటాయించేసుకొని రేవంత్ రెడ్డి భూదందాకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వాళ్ళ వాదన. నేను అదే అంటున్నా బ్రదర్, అంటే వాదన ఏదైనా చర్చకు వస్తే తెలుస్తుంది కదా. నేను ఏమంటున్నా, నేను ఇప్పుడు 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద నేను భూమి తీసుకున్నా, నేను ఎందుకు కట్టాలి గవర్నమెంట్ కి? ఇప్పుడు అయినా కడుతున్నా కదా, గవర్నమెంట్ తీసుకుంటుంది, ఫ్రీగా ఇస్తలేదు గవర్నమెంట్. గవర్నమెంట్ ఇప్పుడు 30,000 రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే 50,000 రూపాయలు తీసుకుంటుంది మా దగ్గర. ఒక ఇండస్ట్రియలిస్ట్ గా నేను చెప్పాలనుకుంటే ఒక ఎస్ఆర్ఓ వాల్యూ 40,000 రూపాయల గజం ఉంటే 60,000 రూపాయలు నా దగ్గర తీసుకుంటుంది గవర్నమెంట్. అది తీసుకొనే నాకు డెవలప్ చేస్తుంది తప్ప ఉచితంగా అయితే నాకేం చేయట్లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇండస్ట్రీస్ పాలసీ ఏదైతే తీసుకొచ్చిందో అందరికి ఉపయోగపడే పాలసీ ఇది. ఇదో 4 కోసం 5 కోసం చేసిన పాలసీ కాదు. ఎంతో మంది ఇండస్ట్రీ రాష్ట్రంలో ఏండ్ల తరబడి ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టినాం. 2020లో 2013లో జీవో వచ్చింది. ఆ జీవో రావడం వల్ల ఏం జరుగుతుంది?
ఆ చుట్టుపక్కల పరిసరాలు పెరిగిపోయినాయి, ఇల్లులు వచ్చినాయి, రెసిడెన్షియల్స్ వచ్చినాయి, కమర్షియల్స్ వచ్చినాయి. అక్కడ ఇండస్ట్రీ అయితే నడవనిలే కదా. మరి నా బాగోగు ఎవడు చూడాలి? ఒక ఇండస్ట్రియలిస్ట్ గా నా బాగోగు ఎవడు చూడాలి? ఏళ్ళ తరబడి మీ హైదరాబాద్ కోసం, మన హైదరాబాద్ కోసము ఇండస్ట్రియలిస్ట్ అందరు కూడా పాటుపడ్డారు కదా. మరి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడంలో తప్ప ఎక్కడుందని ఆలోచిస్తున్నాను. అంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో పనులన్నీ నిలిచిపోయినాయని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు ప్రొద్దున దున్నపోతుని తీసుకొచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేసినారు. బీజేపీ కార్పొరేటర్ ఒకటే అడుగుతున్నా, ఎవరైతే కార్పొరేటర్లు ఆ విధంగా వాళ్ళు చేసిండ్రో, రేపు మీరు ఎలక్షన్ ప్రజాక్షేత్రంలో పోయేటప్పుడు, ఎలక్షన్ కొట్లాడేటప్పుడు ఏం అడిగి కొట్లాడతారో ఫస్ట్ నాకు చెప్పండి. మీరు 5 వరకు 5 ఏళ్ళు మీరు చేసింది ఏం లేదా? వేస్టా మీరు 5 ఏళ్ళు? మీరు 5 ఏళ్ళ వరకు మీరు ఎందుకు దేనికోసం తిరిగిర్రు? 5 ఏళ్ళ నుంచి మీరు కార్పొరేటర్ గా ఉన్నారు కదా. 5 ఏళ్ళ నుంచి మీరు చేసింది ఏ పని లేదా? నేను గర్వంగా చెప్పుకుంటా, అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 సంవత్సరాలు నేను పని చేసిన. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో 2.5 సంవత్సరాలు ఉన్నాం, నేను పని చేసిన. ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ పని చేసుకునే విధానంలో మార్పు ఉండాలి తప్ప అన్నెసరీ ఏదో విమర్శించి పోదాము. ఈరోజు గవర్నమెంట్ జిహెచ్ఎంసీలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు బ్రదర్, దాన్ని తీసుకొని ముందుకు పోవాలి. కానీ అన్నెసరిగా ఏదో విమర్శతోనే అన్ని అయితే అనుకుంటే